కొందరికి ఫ్రిడ్జ్ అనేది భారీ ఖజానా. అందులో అవి ఇవి అన్ని అడ్డమైనవి ఇలా దాచేస్తారు. కానీ ఇది చాలా ప్రమాదం. కొన్నిసార్లు కొన్ని పదార్థాలు అందులో విషాలుగా మారిపోవచ్చు, కొన్ని కుళ్ళిపోవచ్చు, కొన్ని హాని చేయొచ్చు. అందుకే ఫ్రిడ్జ్ లో ఏది ఎందుకు పెట్టకూడదో ఇప్పుడే తెలుసుకుందాం. వేసవిలో ఎక్కువగా కనిపించే పుచ్చకాయను చాలా మంది ఫ్రిడ్జ్ లో నిల్వ చేస్తారు. కానీ దీని తేమ, పోషక విలువలు గది ఉష్ణోగ్రతలోనే బాగుంటాయి. ఫ్రిడ్జ్ లో ఉంచినప్పుడు ఇందులో ఉండే లైకోపిన్, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పనిచేయలేకపోతాయి. అందువల్ల పుచ్చకాయను ఫ్రిడ్జ్ లో కాకుండా గది ఉష్ణోగ్రతలో నిల్వ చేయాలి. మార్కెట్లో లభించే మామిడి పండ్లలో చాలా భాగం ఇథిలిన్ వాయువుతో మగ్గించబడుతూ ఉంటాయి. అలాంటి పండ్లు ఫ్రిడ్జ్ లో ఉంచితే అవి త్వరగా నల్లబడిపోతాయి. మామిడి ఇంకా మగ్గని దశలో ఉంటే గది ఉష్ణోగ్రతే మంచి పరిష్కారం. పండిన తర్వాత కొంతసేపు నిల్వ ఉంచాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టవచ్చు, కానీ ఎక్కువసేపు ఉంచకపోవడం ఉత్తమం. అరటి పండ్లను చల్లటి ప్రదేశాలలో ఉంచినప్పుడు అవి త్వరగా రంగు మారి నలుపవుతాయి. ఫలితంగా అందవిహీనంగా మారతాయి. పైగా రుచి కూడా తగ్గుతుంది. కనుక అరటి పండ్లను గది ఉష్ణోగ్రతలో ఉంచితే మంచి రుచికరంగా ఉంటాయి. పండని ఆవకాడోను ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు అది సమయానికి మగ్గకపోవచ్చు. కాస్త మగ్గిన తర్వాత ఫ్రిడ్జ్ లో ఉంచితే కొంతకాలం నిల్వ ఉంటుంది, కానీ రుచి తగ్గుతుంది. కాబట్టి గది ఉష్ణోగ్రతలో ఉంటేనే మంచిది. పైనాపిల్ పండిన తర్వాత గది ఉష్ణోగ్రతలోనే ఉంచడం మంచిది. చల్లదనంలో ఉంచినప్పుడు దీనిలోని తేమ పోయి రుచి తగ్గిపోతుంది. అయితే పూర్తిగా మగ్గిన పైనాపిల్ ముక్కలను ఫ్రిడ్జ్ లో తక్కువ సమయం ఉంచితే హానికరం కాదు. బాదాం, జీడిపప్పు, కిస్మిస్ లాంటి డ్రై ఫ్రూట్స్ ను ఫ్రిడ్జ్ లో ఉంచినప్పుడు అవి తేమతో తడిసిపోతాయి. ఫలితంగా ఫంగస్ ఏర్పడి రుచి మారుతుంది. ఇవి పొడి ప్రదేశంలో గాలి చొరబడకుండా ఉండే డబ్బాలో ఉంచడం ఉత్తమం. పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే, కానీ వాటిని ఎలా నిల్వ ఉంచుతున్నామనేది కూడా ముఖ్యం. ప్రతి పండుకు తగిన ఉష్ణోగ్రత అవసరం ఉంటుంది. కొన్ని రకాల పండ్లను ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల వాటి పోషకాలు తగ్గిపోతాయి. కాబట్టి పండ్లు ఫ్రెష్ గా, ఆరోగ్యకరంగా ఉండాలంటే వాటి లక్షణాలను బట్టి నిల్వ చేసే తీరు మార్చుకోవాలి.